కృష్ణారెడ్డి గారు, అభిషేక్ గారు. ఆయన చాలా షై టైప్. ఎప్పుడో ఆడియో లాంచ్లో కూడా మీరు చూశారు, ఏదైనా మాట్లాడితే కొంచెంగా చిన్నగా ఏదో మైక్లో మాట్లాడారు. ఇవాళ నేను చెప్పాను, ఏమండి మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు, బాగా మాట్లాడండి, బాగా ఇంత బాగా మాట్లాడిన తర్వాత ఇంతకు మించి నాకు రాదు. సో ఐ విల్ జస్ట్ కట్ మై స్పీచ్ వెరీ షార్ట్. ఒకే ఒక మాటలు. I mean, thanks to my team, thanks to Anand Shankar Garu, thanks to Krishnareddy Garu, Abhishek Garu, Shibu, and the fans. ఒక యాక్టర్కి బెస్ట్ ఫీలింగ్, ఒక మంచి రోల్ దొరికితే ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. అది నాకు దొరికింది. అది తర్వాత థియేటర్లో when the audience పిక్చర్ చూసి వాళ్ళ కై అది కొట్టడం, లేకపోతే when they నవ్వుతున్నారు, అది ఒక పెద్ద సంతోషం. బట్ ద బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఇస్ ఇలాంటి స్టేజ్లో డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి ఒకరొకరు అంత సంతోషంగా, దే ఆర్ సో హ్యాపీ బికాస్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆ సంతోషం నాకు ఇచ్చినందుకు. అండ్ చాలామంది దీంట్లో ఫస్ట్ టైం డిస్ట్రిబ్యూటర్స్, సో ఐ థింక్ మీకు ఇంకా సంతోషంగా ఎక్కువగా ఉంటుంది, బికాస్ ఇట్స్ రియలీ వెరీ డిఫికల్ట్. మూవీస్ అంటే కొంచెం కష్టమైన ఒక విషయం. సో ఈ తర్వాత కూడా కేర్ఫుల్గా చూసి చేయండి. అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంత మంచి రెస్పాన్స్ తమిళ్లో కూడా, తెలుగు, కేరళలో కూడా వెరీ గుడ్ రెస్పాన్స్, అండ్ కర్ణాటక. ఇట్ ఈస్ సో నైస్. అండ్ ద ఫ్యాన్స్ అలాంటి చేయనప్పుడు ఒక వార్మ్త్, ఒక లవ్, ఒక అప్రిసియేషన్ దొరికినప్పుడు ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ఫీలింగ్ ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దట్ ఫ్రమ్ ద హోల్ ఇంకొకడు టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ప్రాపర్ స్క్రిప్ట్. నేను చేస్తాను. జీవితంలో చాలా మంది ఉన్నారు కదా, నాకు అసలు రెఫరెన్స్ అంటే మళ్ళీ వాళ్ళే పిక్చర్లు వస్తున్నారు కదా. ఐ టేక్ ఫ్రమ్, నేను ఎక్కడైనా ఉంటే అప్పుడప్పుడు నేను చూసాను, మీరు కూడా ఇప్పుడు నేను చూసాను కదా, నెక్స్ట్ పిక్చర్లో ఏదైనా ఒక చిన్న మేనరిజం, అభినయం ఏదైనా కొత్తగా మేము చేయాలి కదా. ఊరికి నార్మల్ అంటే అప్పుడు ఈవెన్ దిస్ ఇస్ అ నార్మల్ ఫిల్మ్. యాక్చువల్గా ఈ పిక్చర్ నార్మల్ ఫిల్మే. మీ క్యారెక్టర్ ఏం చేస్తున్నా అది బికమ్స్ అ డిఫరెంట్ ఫిల్మ్. కానీ నార్మల్గా చేస్తే వేస్ట్ కదా. సినిమా ఇస్ ఇంప్రూవింగ్, టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ వీ హ్యావ్ టు కీప్ డిస్కవరింగ్ అవర్ సెల్స్ అండ్ రీఇన్వెంటింగ్ అవర్ సెల్స్. టైమ్స్ చేంజ్ అవుతుంది కదా, స్టైల్ ఆఫ్ వ్యూయింగ్, యాక్టింగ్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ డ్రామాటిక్గా ఉంది, కొంచెం కొంచెం నార్మల్ అయింది, ఇప్పుడు చాలా క్యాజువల్గా ఉండాలి. అండ్ యూ షుడ్ నాట్ యాక్ట్. ఇప్పుడు ఆయన కూడా చెప్పరు యాక్టింగ్ వద్దు, ఊరికే నార్మల్. దట్ ఈస్ యునో తర్వాత అలాగే అవుతుంది ఒక్కొక్క విషయాలు. సో ఇట్స్ రియలీ నైస్. ఇప్పుడు నేను ఉన్న టైము మంచి టైం, అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ ఐ థింక్ ద ట్రావెల్ హ్యాస్ బీన్ వెరీ ప్లెజెంట్. అండ్ 25 years తర్వాత ఇప్పుడు కూడా నేను ఇక్కడ కూర్చి నేను మాట్లాడుతున్నా అంటే అది ఆలోచించినప్పుడు, అండ్ వర్కింగ్ విత్ పీపుల్ లైక్ కృష్ణారెడ్డి గారు, అభిషేక్ గారు, అండ్ ఆల్ ఆఫ్ యూ ఆల్, ఐ థింక్ దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్. నథింగ్. నాకు ఏంటంటే నాకు అదేమి నేను ఆలోచించలేదండి. నాకు ప్యాషన్ సినిమా, నాకు రోల్స్, ఇలాంటి రోల్స్ చేయాలి. ఐ లవ్ యాక్టింగ్. అదే నేను ఒక్కొక్క పిక్చర్ నేను ట్రై చేస్తున్నాను. ఐమ్ జస్ట్ లవింగ్ డూయింగ్ వాట్ ఐ లవ్ టు డూ. సో అది నాకు ఒక డ్రీమ్ కమ్ ట్రూ. అండ్ ఎవరో చెప్పారు, మేక్ యువర్ హాబీ యువర్ ప్రొఫెషన్ అండ్ యూ డోంట్ హ్యావ్ టు వర్క్ వన్ డే ఇన్ యువర్ లైఫ్. నా హాబీ యాక్టింగ్ అండి, అండ్ దట్స్ మై ప్రొఫెషన్. ఒక్కొక్క పిక్చర్లో ఒక్కొక్క లెసన్ ఉందండి. యూ థింక్ దట్ ఓకే ఐవ్ లెర్న్డ్ ఎవ్రీథింగ్, దీని తర్వాత నో లెసన్స్, అగైన్ యూల్ హ్యావ్ అ ప్రాబ్లమ్. దెన్ ఓకే అలాంటివి ఉంది, ఓకే నెక్స్ట్ టైం ఇది చేయకూడదు, నెక్స్ట్ టైం ఇలాంటి మనుషుల దగ్గర డిఫరెంట్గా యాక్ట్ చేయాలి, మళ్ళీ ఏదైనా ఒక ప్రాబ్లం. దట్ ఈస్ సినిమా, బట్ దట్ ఈస్ లైఫ్ కదా, జీవితం అలాగే ఉంది. బట్ ఐ ఓన్లీ ఫీల్ ఎప్పుడో సక్సెస్ అంటే డోంట్ లెట్ ఇట్ గో టు యువర్ హెడ్, ఫెయిలియర్ అంటే డోంట్ లెట్ ఇట్ గో టు యువర్ హార్ట్. అది ఉంటే బెస్ట్. కమల్ సార్, నేను స్కూల్లో ఉన్నప్పుడు కమల్ సార్ పిక్చర్, రజనీ సార్ పిక్చర్ చూశాను. ఐ యూస్ టు లైక్ కమల్ సార్స్ యాక్టింగ్. కానీ నా ఒరిజినల్ నాకు ఇన్స్పిరేషన్ అంటే రాబర్ట్ డినెరో, మెరిల్ స్ట్రీప్. వాళ్ళు, ఆయన చాలా సాఫ్ట్ పర్సన్, కానీ మెనసింగ్, ఇరిటేటింగ్ రోల్స్ చేశారు, విలన్గా చేశారు, ఏమేమో. సో అప్పుడే నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటివి చేయాలి. అండ్ దెన్ తమిళ సినిమా చేయనప్పుడు కమల్ సార్ పిక్చర్స్ చూశాను. బట్ ఫర్ మీ ఐ ఫీల్ ఆల్ ద పీపుల్ బిఫోర్ మీ, వాళ్ళు మాత్రం కాదు, ఇప్పుడు కూడా ఇప్పుడు ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ, దే ఆర్ ఆల్ డూయింగ్ సంథింగ్ న్యూ. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్స్పిరేషన్. లైక్ షీ సెడ్ రైట్లీ, girls like love a lot, I mean Akhil, and men find Akhil, I mean love very interesting. That's very nice actually. We were very worried about that initially, like you should not overga cheyakuddu, takkuva cheyakuddu, correct ga. It's a very tricky role to play. It is not a speed inhaler idea. Entante anybody will become strong, kani strength, andarki strength undi, but mental strength is stronger than physical strength. You know that. He is physically fit, he is mentally fit, he's a genius. దానికే ఇట్స్ వెరీ టఫ్ టు ఫైట్ టు దెమ్. ఫిజికలీ కూడా ఇట్స్, ఐ మీన్ మెంటలీ డెఫినెట్లీ నాట్. సో ఫిజికలీ ఆయనకి ఆ ఫిజికల్ స్ట్రెంత్ వచ్చినప్పుడు ఇట్స్ లిటిల్ మోర్
అండ్ వి థాట్ దట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఆయన కూడా ఒక నార్మల్ క్యారెక్టర్గా పెద్దగా ఒక విలన్గా స్టఫ్ అంటే ఇట్ బికమ్ రెగ్యులర్ స్టోరీ కదా. వీ వాంటెడ్ టు షో రెండు క్యారెక్టర్స్ చేయనప్పుడు పర్ఫార్మెన్స్ ఏంట్లో రావాలంటే ఈయన నాతో నా తప్ప భయంగా డిఫరెంట్గా ఉండాలి. హీ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ బోత్ ఆఫ్ అస్. సో ఎంత డిఫరెన్స్. సో వెన్ హీ సో మ్యాన్లీ అండ్ టఫ్ వీ వాంటెడ్ టు మేక్ హిమ్ లైక్ దట్. అండ్ ఇప్పుడు వీ హ్యావింగ్ దిస్ రెస్పాన్స్ ఇన్ ద థియేటర్, ఇట్స్ వర్క్. నేను ఎప్పుడు చెప్పినది ఏంటంటే ఆయన ఈ మేబీ అ గుడ్ డిస్ట్రిబ్యూటర్, గుడ్ ప్రొడ్యూసర్, బట్ ఈ మంచి మనుషులు. ఐ థింక్ వెన్ ఈ సచ్ అ నైస్ పర్సన్ ఆటోమేటిక్గా ఈయన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆయన ఫ్రెండ్స్ అండి. ఎక్కడైనా ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే 10 మంది వస్తారు, ఫొటోస్ ఒకంటే ఒక ఫోటో ఓకే బాయ్ బాయ్ బాయ్, మళ్ళీ హలో 1 సెకండ్ నాదో మినిమం 10. యూ వోంట్ బిలీవ్, ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఎక్కడెక్కడి నుంచో 10 మంది 20 పీపుల్ దే కమ్ ఎవ్రీ డే ఫర్ పిక్చర్స్. నేను ఇప్పుడు ఈవెన్ లాస్ట్ టైం ప్రెస్ మీట్ ఉన్నప్పుడు మీరు రాలేదు అప్పుడు, ఎనీవే నా ఫ్రెండ్ రాలేదు కానీ ఆయనకి అట్లీస్ట్ 100-150 పీపుల్ కేమ్. వెరీ నైస్ పర్సన్ ఆయన. సో ఐ థింక్ that is elevating him more than anything else, make him do good things, and I'm very proud and happy for him. ఈ సినిమాతో అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ కంటే కూడా ఎక్కువ అటాచ్మెంట్ నాకు తారక్తో కానీ, శివాతో కానీ, ప్రొడ్యూసర్స్తో కానీ ఎక్కువ ఉండడం వల్ల ఈ సినిమాతో ఎక్కువ అసోసియేట్ అయ్యాను. నా బిగినింగ్ డేస్ ఆది అనే సినిమా ఫస్ట్ 8 డేస్లోనే మేము కొన్న డబ్బు వచ్చేసింది. ఆఫ్టర్ 14 years మళ్ళీ ఈ సినిమా జనతా గ్యారేజ్ ఫస్ట్ 8 డేస్లో, అంటే ఆ రోజు ఆ రెవెన్యూ, ఈరోజు ఈ రెవెన్యూ. సో ఆ రోజు మేము చేసిన సినిమాకి కానీ, ఈ సినిమాకి కానీ, ఈరోజు ఈ సినిమా మేము కొన్నప్పుడు చాలా హై ప్రైస్, ఒక క్యాలిక్యులేషన్తో ఈ సినిమా చేయడం జరిగింది. సో అంత హై ప్రైస్ కూడా ఓన్లీ 8 డేస్లో మా నైజాంలోనే కాదు, ఇస్ ఆల్ ఏరియాస్, ఆంధ్రాలో ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ ఫస్ట్ డే నుంచి మేము ఎవ్రీడే షేర్ చేసుకుంటున్నాం. సో అది ఆల్ డిస్ట్రిబ్యూటర్స్కి ఫస్ట్ వీకే రెవెన్యూ రావడం అనేది ఇట్స్ ఎ మ్యాజిక్. సో అలాంటి మ్యాజిక్ని ఇచ్చిన